ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో ఈ నెల 16 తేదీన అగ్నివీర్ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సైన్యంలో చేరేందుకు యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు యువజన సర్వీస్ శాఖ ఎంప్లాయ్మెంట్ అధికారి మధు భూషణ్ రావు తెలిపారు. ఈ సందర్భంగా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ జాబ్ మేళాలో 250 మంది యువతీ యువకులు హాజరయ్యారు. మొత్తం 7 కంపెనీలకు సంబంధించిన ఉద్యోగాల కల్పనకు యువతకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన నిమిత్తం జాబ్ మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు. మొత్తం 7 కంపెనీలైన సుజుకి, ఎయిర్టెల్ తదితర కంపెనీలు మొత్తం 200 జాబులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. ఈ నెల 16 తేదీన సిఆర్ రెడ్డి కాలేజీలో జరిగే అవగాహన కార్యక్రమానికి వస్తే అక్కడ అధికారులు అగ్నివీర్లో చేరితే వచ్చే అన్ని పథకాలు సక్రమంగా వ్యవహరిస్తారని, ఈ సదుపాయాన్ని ప్రతి ఒక్క యువకుడు ఉపయోగించుకోవాలని, సద్వినియోగపరచుకోవాలని మధుభూషణ్ రావు పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు సెట్వెల్ ఆఫీస్లో జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ జాబ్ మేళాకు 7 కంపెనీలు రావడం జరిగింది. దాంట్లో సుజుకి ఒకటి, తర్వాత రెడ్డి అండ్ రెడ్డి, తర్వాత బజాజ్ క్యాపిటల్, తర్వాత ఎయిర్టెల్ జియో పేమెంట్, తర్వాత ఒకటి ఐసిటీకి సంబంధించిన కంపెనీ ఒకటి వచ్చింది. మొత్తం 7 కంపెనీలు, దాదాపు 200 వరకు వేకెన్సీలు ఉన్నాయి. దీంట్లో 200 మంది నిరుద్యోగ యువతి యువకులు హాజరు కావడం జరిగింది. వీరందరికీ ప్లేస్మెంట్ ఇప్పించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి నెల ఎంప్లాయ్మెంట్ అండ్ సెట్వెల్ ఆఫీసులు సంయుక్తంగా ప్రతి నెల ఒక 4 జాబ్ మేళాలు నిర్వహించడం జరిగింది. దీంట్లో ఏపీఎస్ఎస్డిసి డిఎస్డిఓ గారు, వైపీ యంగ్ ప్రొఫెషనల్ ప్రవీణ్ కృష్ణ గారు అందరి సహకారంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగాల్లో యువతి యువకులు ఎవరైతే ఇంటరు, 10th, ఐటీఐ చదివారో వీళ్ళందరికీ ప్రైవేట్ కంపెనీల్లో ప్లేస్మెంట్ ఇప్పించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు 16వ తేదీ అగ్నివీర్ వాయు ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాల కొరకు 8వ తారీఖు నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. 8 నుంచి యువతి యువకులు 16.5 సంవత్సరం నుంచి 20 సంవత్సరాల లోపల ఉన్నటువంటి యువతి యువకులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. వీరందరికీ అగ్నివీర్ వాయు ఉద్యోగాలు ఏ విధంగా ఉంటాయి, ఎంత శాలరీ ఇస్తారు, సర్వీస్ ఏమి, ట్రైనింగ్ ఏమి, అదేవిధంగా రిటైర్ అయిన తర్వాత ఎంత డబ్బులు వస్తాయి, ఈ విషయాలన్నీ అవగాహన కల్పించడానికి సిఆర్ రెడ్డి ఆడిటోరియంలో 16వ తేదీ అవగాహన సదస్సుని ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి దయచేసి యువతి యువకులందరూ హాజరు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎవరైనా జాబ్ కావాలంటే దయచేసి ఈ జాబ్ మేళాలో పాల్గొని మీ అర్హతకు తగ్గ జాబు సంపాదించుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.